సో ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి 10 టిప్స్ టు గ్రో యువర్ బిజినెస్. సో చాలా మంది మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ జాయిన్ అయ్యి స్ట్రక్అప్ అయిపోయిన వాళ్ళకి కానీ ఈ టిప్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి లీడర్స్. సో 10 టిప్స్ టు గ్రో యువర్ బిజినెస్. యాక్షన్ టుడే, సక్సెస్ ఎవ్రీడే. మనకి సక్సెస్ కావాలి అని అంటే అది ఆచరణలో పెడితే తప్ప మనకి ఆ సక్సెస్ అనేది కనిపించదు. సో ఈ రోజున మనం స్టార్ట్ చేస్తే ప్రతిరోజు మనకి సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో అందుకనే ఈ రోజు మనకి 10 టిప్స్ టు గ్రో యువర్ బిజినెస్ అనేది టాపిక్ తీసుకోవడం జరిగింది. రైట్. సో సెషన్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ టిప్ వచ్చేసి నో యువర్ ప్రోడక్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మనకి ఈ యొక్క అవకాశం వచ్చిన తర్వాత అసలు మన ప్రోడక్ట్ ఏంటి, అసలు ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, సో ఈ ప్రోడక్ట్ గురించి ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనం ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా మనం దాని గురించి తెలుసుకోవాలి. ప్రోడక్ట్ గురించి అసలు ఈ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన సప్లిమెంట్స్ అలోవెరా తీసుకుందాం. సో ఈ అలోవెరాతో ఉపయోగాలు ఏంటి, సో నేను రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తే సో దీనికి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయని మనం చెప్తాం. బట్ ఆ బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏ ప్రాబ్లమ్స్కి మనకి ఇవి సొల్యూషన్ ఇస్తుంది, సో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, సో ఈ ప్రోడక్ట్ యొక్క డెమోస్ ఎలా ఉంటాయి. సో జనరల్గా మీరు గమనించినట్లయితే మేము అలోవెరా డెమో అనేది ఏముంటుంది, బట్ డెమోకి కావాలి అని అంటే వాటర్లో వేసేస్తామండి అలోవెరా సప్లిమెంట్ని. అది జస్ట్ 10 to 15 minutes అది డిజాల్వ్ అయిపోతుంది. అంటే అంత ప్యూర్ ప్రోడక్ట్ అనేది మనం వాళ్ళకి చూపించగలగాలి. అండ్ ప్రతి ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏమీ తెలియకపోతే మనము ముందుకు వెళ్ళలేము బిజినెస్లో. మనకి ప్రోడక్ట్ అంటామండి సప్లిమెంట్స్, కానీ మనకి మెయిన్ పెద్ద ప్రోడక్ట్ ఏంటంటే మనకి మన బిజినెస్ ప్లాన్. ఫస్ట్ అందరూ కూడా బిజినెస్ ప్లాన్ తెలిసి ఉండాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉండే సప్లిమెంట్స్ ఏంటి, ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ ఏంటి. మనం చెప్తుంటాం 450 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఇక్కడ అనేసి మనం ప్రతి ఒక్కరికి ఒక ప్రాస్పెక్ట్ కి చెప్తూ ఉంటాం. బట్ ఆ 400 ప్రోడక్ట్స్ లో మనకి ఏవి బాగా పనిచేస్తాయి అంటే ఇమ్మీడియట్ గా మనకి ఒక పీవీ జనరేట్ అవ్వాలన్నా, ఇమ్మీడియట్ గా మనకి సేల్ అవ్వాలన్నా, వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక రిజల్ట్ హెల్త్ పరంగా రిజల్ట్ కనిపించాలన్నా కూడా ఏవి బాగా మూవ్ అవుతాయి, మనం వాళ్ళకి ఏది సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళు మనకి ఏదైనా సమస్య చెప్తే ఏది మనం సజెస్ట్ చేయాలి అని చెప్పేసి మీరు ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకున్నట్లయితే 100% మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో దానిలో మనం కాన్ఫిడెన్స్ అవ్వాలి, తడబడకూడదు. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ వినడం ద్వారా మనకి ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో అండ్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి లీడర్స్, డిపెండెన్సీ ఉండాలి కానీ కొంతవరకు మాత్రమే. సో ఒక పర్సన్ జాయిన్ అయిన తర్వాత మినిమం 3 to 6 months ఆ పర్సన్ బ్రాంజ్ వరకు మనము వాళ్ళకి వెనకాల నుండి సబ్జెక్ట్ నేర్పించాలి. అండ్ అవతల పర్సన్ కూడా మనకి నేర్చుకోవాలి. నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే నాకు ఒక ఎంతూజియాజం, అంటే నేను కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, నేను కూడా డబ్బు తీసుకోవాలి, నేను కూడా దీనిలో ఒక మంచి సక్సెస్ తీసుకోవాలి, ఇందులో ఉండే బెనిఫిట్స్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఎలాంటి సబ్జెక్ట్, ఎలాంటి పెద్ద పెద్ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా సరే మనం తీసుకోగలుగుతాం. అండ్ ఇండివిజువల్గా చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. ఇండివిజువల్గా అంటే ప్రతిసారి చూడండి ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ నాకు చాలా వరకు రావు, బట్ జనరల్గా కొంతమంది మనకేం చేస్తారు, మేడం ఈ ప్రోడక్ట్ దేనికి వాడాలి, దీనికి వాడచ్చా, దానికి వాడచ్చా అని చెప్పి సప్లిమెంట్స్ గురించి కానీ ప్రోడక్ట్ గురించి కానీ అప్లయన్స్కి కాల్ చేసి చెప్తూ ఉంటారు. తప్పులేదు, కనుక్కోవడంలో తప్పులేదు. కానీ మనము ఎన్ని రోజులు మనం అడుగుతూ ఉంటే అప్లైన్ నాలెడ్జ్ పెరుగుతుందే కానీ మన నాలెడ్జ్ ఎక్కడ పెరుగుతుంది చెప్పండి. ఎవరిని అడిగితే అవతల పర్సన్ నాలెడ్జ్ పెరుగుతుంది కానీ మనకి పెరగదు. మనం కొంతమంది ఎలా అనుకుంటారు అంటే సరే అయిపోయింది వీళ్ళకి, ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి సేల్ చేస్తాను, సేల్ చేయాలి, ఈ ప్రోడక్ట్ ఇచ్చేయాలి. సో ఈ ప్రోడక్ట్ ఇచ్చేయాలి అని అంటే నేను వాళ్ళు ఎవరో ఒకరికి పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళ గురించి వాళ్ళని అడగాలి అని చెప్పి వాళ్ళని అడిగి ఆ ప్రోడక్ట్ సేల్ అయిపోతుంది. సో దాని గురించి మీరు ఏం నేర్చుకున్నారు. సో మనం కూడా దాని గురించి నేర్చుకోవాలి కంప్లీట్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్న టిప్స్తో సహా మన ఎంఆర్పి ఎంత, డిపి ఎంత, దీనికి వచ్చే పీవీ ఎంత, ఏమైనా రేట్ చేంజెస్ అయినాయా, రేట్ మారిందా, రేట్ అప్ అండ్ డౌన్ అయిందా, పీవీ ఏమైనా మారిందా, సో మనం ఎంఆర్పికి ఇవ్వచ్చా, డిపికి ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా మనము కేవలం మన మీటింగ్స్లో మాత్రమే తెలుస్తాయి. అప్లైన్తో టచ్లో ఉంటే తెలుస్తాయి, మీటింగ్స్ నేర్చుకుంటే తెలుస్తాయి, మనం కూడా మీటింగ్స్ ఇస్తే తెలుస్తాయి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతాం. ఓకే. సో ఫస్ట్ మన దగ్గర ఉండే ప్రోడక్ట్ అనేది కంప్లీట్ నాలెడ్జ్, థరో నాలెడ్జ్ అనేది మనం తీసుకోవాలి.
నెక్స్ట్, అసలు నో యువర్ కస్టమర్ రియలీ వెల్. అసలు మన కస్టమర్ ఎవరు? అసలు అవతల పర్సన్‌కి ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ అయినా ఏమన్నా సప్లిమెంట్ గావాలి. ఒక పర్సన్ ఫిజిక్ మెయింటైన్ చేసే పర్సన్ ఉంటారు. అంటే మన వాళ్ళు సిక్స్ ప్యాక్, కొంచెం బైసెప్స్ అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళొచ్చి ఇక్కడ మనకి వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించింది ఏముంటుంది? హై ప్రోటీన్ ఏముంటుంది? వే ప్రోటీన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనము తెల్లమొహం వేసుకొని చూడకూడదు. క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అవతల పర్సన్‌కి అసలు ఏంటి సమస్య? వీళ్ళకి ఏం కావాలి? అసలు వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది అవతల పర్సన్‌ని తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయాలి. ప్రాబ్లమ్స్ మీద కాదు, సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి. జస్ట్ సేల్, ఈ ప్రొడక్ట్ ఆ పర్సన్‌కి అమ్మేసామా, డబ్బులు తీసుకున్నామా, పీవీ వచ్చిందా, ఇది కాదు. పర్సన్‌కి ఖచ్చితంగా మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవతల పర్సన్ యొక్క కన్సర్న్ ఏంటి? వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారు? వాళ్ళు మనకి ఏ రకంగా మనల్ని అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వినాలి. లిసనింగ్ స్కిల్స్. ఓకే. ఆ పర్సన్ ఏదో చెప్పేసాడు. మనల్ని ఏదో అడిగేశారు. ఓకే. ఫైన్ అయిపోయింది అన్నది కాదు. ఈ రోజుతో పోయేది కాదండి. ఇది లాంగ్ రన్‌లో ఉండే బిజినెస్. లాంగ్ రన్‌లో ఉపయోగపడే బిజినెస్ అన్నమాట. సో, అలాంటప్పుడు మనం నాలెడ్జ్ నేర్చుకోవడం ద్వారా, సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా, అవతల పర్సన్‌తో ఎలా మాట్లాడాలి, అసలు ఆ పర్సన్ యొక్క ప్రాబ్లమ్ ఏంటి, మనం వాటికి సొల్యూషన్ ఎలా ఇవ్వగలగాలి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో, ఇదొక సెల్లింగ్ బిజినెస్ కాదు లీడర్స్. మనది షేరింగ్ బిజినెస్. సో, అది మనం గమనించుకోవాలి. నెక్స్ట్, బిల్డ్ రిలేషన్స్, నాట్ జస్ట్ ట్రాన్సాక్షన్స్. రిలేషన్షిప్ చాలా 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 ఇంపార్టెంట్ లీడర్స్. ఈ రోజున మనము ఇందాక నేను చెప్పినట్లయితే సేల్కి చూసుకున్నాం అనుకోండి, ఏముంది, ప్రోడక్ట్ పర్సన్కి ఇచ్చేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తారు, ఆ పర్సన్ కూడా వెళ్ళిపోతారు. ఆ పర్సన్ ఆ తర్వాత ప్రోడక్ట్ వాడారా, వాడలేదా, ఎలా ఉన్నారు, ఆ పర్సన్ని ఫాలో అప్ చేయాలి. నేను ఇందాకే చెప్పాను, ఇది సెల్లింగ్ బిజినెస్ కాదు, అది షేరింగ్ బిజినెస్. మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్‌కి ప్రోడక్ట్ వాడుతున్నారా లేదా? సో, ప్రోడక్ట్ ఎలా అనిపించింది? ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఐడీ గురించే చూసుకుందాం. చాలామంది మనం ఏం చేస్తాము అనంటే, ఒక పర్సన్ మనం కమ్యూనికేట్ అయ్యారు, మేడం జాయిన్ అవుతాను. లేతే మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అనంటే, చాలా వరకు ఫాలో అప్‌తో ఆగిపోతుంది బిజినెస్. సో, అక్కడితో ఆగిపోవడం వల్ల అవతల పర్సన్‌కి ఏంటి, ఓకే. నో ప్రాబ్లమ్, ఆ పర్సన్ కనిపించలేదు కదా! ఆ పర్సన్ మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అవ్వలేదు కదా! సో, ఓకే. నో ప్రాబ్లమ్ అని లైట్ తీసుకుంటారు. మళ్ళీ అదే ప్లేస్‌లో ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు, ఆ పర్సన్‌కి ఇతను ఇంట్రెస్ట్ చూపిసి, అతను మళ్ళీ అతని దగ్గరికి గ్రాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలో అప్ వల్ల ఒక రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రిలేషన్‌షిప్స్ ఎందుకంటే ఈ బిజినెస్ సెల్లింగ్ బిజినెస్ కాదు. షేరింగ్ బిజినెస్ అండ్ లాంగ్ రన్ రిలేషన్‌షిప్ బిజినెస్. ఇదేదో ఇచ్చేయడం, మనం తీసుకోవడం, వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేయడం, డబ్బులు తీసుకోవడం, ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ట్రాన్సాక్షన్. ఇట్స్ జస్ట్ బిల్డింగ్ రిలేషన్‌షిప్. సో, జనరల్‌గా పీపుల్ ఏం చేస్తారండి జనాలు? దే బై ట్రస్ట్. నిజంగా. ఎవరికైతే నమ్మకం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఎవరికైనా తెలిసిన వాళ్ళకెళ్తాను. మార్కెట్‌లోకెళ్ళి చెప్తాను ఇది, ఇది ఇలా ఉంటుంది అని. నేను మాట్లాడే దాన్ని బట్టి ఎదురుగుండా వాళ్ళకి నా మీద ఒక నమ్మకం కలగాలి. అరే! ఈ పర్సన్ ఇంత చెప్తున్నారు. ట్రై చేద్దాం, వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే సోరియాసిస్ ప్రాబ్లమ్ ఉందండి. నాకు నిజంగా కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను, స్కిన్ ప్రాబ్లము. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి నాకు క్లియర్ అయింది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా! సో, పెద్ద పెద్ద అసలు ట్రీట్మెంట్ లేని సోరియాసిస్ అనే ప్రాబ్లమ్‌కే మనకి సొల్యూషన్ అనేది రావడం జరిగింది కదా! మీరొకసారి ట్రై చేయండి. నిజంగా మీకు నచ్చలేదనుకోండి, మనం ఒకసారి మళ్ళీ కలిసి మాట్లాడదాం. సో, నా మీద నమ్మకంతో నన్ను నమ్మి మీరు వాడండి. 100% నేను మీకు గ్యారంటీ ఇస్తున్నానన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆ కస్టమర్‌కనేది ఇవ్వాలి. ప్రాస్పెక్ట్‌కనేది ఇవ్వాలి. టీమ్‌కివ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు, సో, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకెవరో తెలీదు. కానీ రిలేషన్‌షిప్ బిల్డప్ చేసుకోవడం ద్వారా ఒక ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోతాం మనం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం మన మీద ట్రస్ట్‌తో, మన మీద నమ్మకంతో ఈ యొక్క ప్రొడక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడు మనం ఒక ప్రాపర్ రిలేషన్‌షిప్స్ అనేది బిల్డప్ చేసుకుంటే. ఏదో ఇచ్చేసాము కాదు, ట్రాన్సాక్షనల్ బిజినెస్ కాదిది. ఇట్స్ ఎ రిలేషన్‌షిప్ బిజినెస్. అండ్ లిసన్ మోర్, టాక్ లెస్. మనం ఎక్కువగా వినాలి.
క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. లిసన్ కేర్ఫుల్లీ. అండ్ అవతల పర్సన్ కస్టమర్కి రియల్ నీడ్ ఏంటి, ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అవకాశం ఉందండి, బిజినెస్ ఒకటి ఉందండి, అద్భుతమైన బిజినెస్ ఉంది మన దగ్గర, సో నేను కూడా చేసుకుంటున్నాను, ఇలా వెళ్ళి మీరు డైరెక్ట్గా చెప్పేశారనుకోండి, అవతల పర్సన్ ఏమనుకుంటారు, అరే వీళ్ళు వస్తున్నారు డైరెక్ట్గా టకటక మాట్లాడేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం, అదే మనం బయట సేల్స్ వాళ్ళలాగానే వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. బట్ అవతల పర్సన్తో ఫస్ట్ మనం మాట్లాడి ఆ పర్సన్ యొక్క నీడ్ తెలుసుకొని, ఓకే ఈ పర్సన్కి బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది, మనం కూడా అతనికి సపోర్ట్ చేస్తే అతనికి ఒక ఇన్కమ్ ఇప్పిస్తే బాగుంటుంది, అతని వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఫస్ట్ ఆ పర్సన్ యొక్క ఒక నీడ్స్ అనేది మాట్లాడనివ్వాలి. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, సో మీ జాబ్ ఎలా ఉంది, ఇలా క్వశ్చన్స్ అడిగి అతని దగ్గర నుంచి మనం ఆన్సర్స్ అనేది తీసుకోవాలి. సో ఆన్సర్స్ అంటే మళ్ళీ ఏదో ఇంటరాగేషన్ కాదు లీడర్స్, దాని అవతల పర్సన్ యొక్క నీడ్ తెలుసుకోవడానికి మనం వాళ్ళని క్వశ్చన్స్ అడగాలి. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారో మనం సైలెంట్గా ఉండాలి, వినడం ఎక్కువగా నేర్చుకోవాలి. సో లిజన్ మోర్, టాక్ లెస్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ అన్నమాట. చాలా మంది మనము ఇది చాలా తక్కువగా ఉంటుందండి. సో నేను నా గురించి చెప్తున్నాను, ఇంతకు ముందు నేను కూడా చాలా వరకు టకటక టకటక చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, బికాస్ నా దగ్గర ఉన్నది ఏదైనా చెప్పేయాలి. బట్ తర్వాత అవతల పర్సన్ ఏది వినేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఓకే వినాలి కదా అనేసి వినేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ అవతల పర్సన్ యొక్క నీడ్ ఏంటి అది తెలుసుకోవాలి అని అంటే జస్ట్ నేను కేవలం ఒక మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ద్వారానే తెలుసుకున్నాను. ఓకే, సో లిజన్ మోర్, టాక్ లెస్, అండ్ ఫోకస్ ఆన్ వాల్యూ, నాట్ ప్రైస్. ఇప్పుడు జనరల్గా ఇందాక నేను చెప్పినట్లయితే, సరే ఇట్లా ప్రాబ్లం ఉంది, సో మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు కూడా స్టార్ట్ చేయండి మేడం, మీకు ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అవతల వాళ్ళకి మనము ఒక నిజంగా ఒక కాన్ఫిడెన్స్ పెట్టి ప్రోడక్ట్ అనేది ఇస్తాం మనం. బట్ ఆ పర్సన్ ఏం చేస్తారు అంటే, ఎస్ సొల్యూషన్ చూస్తారు, నిజంగా మీరు ఎన్ని ఇయర్స్ వాడారు, ఏంటి అంటే మీ యొక్క ప్రాబ్లంకి మీరు బయట ఎన్ని ఇయర్స్ మందులు వాడారు, సో ఇక్కడ సప్లిమెంట్స్ ఎన్ని ఇయర్స్ వాడారు, సో ఇది నిజంగా నేను ఇన్ని ఇయర్స్ వాడాలా, తర్వాత మీరు వాడకపోయినా ఈ యొక్క ప్రాబ్లం రిపీట్ అవుతుందా, మళ్ళీ వస్తుందా, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 100% ఆ పర్సన్ అనేది మన ప్రోడక్ట్ తీసుకుంటారు, మనల్ని వినడానికి ఇష్టపడతారు, అండ్ ఆ సొల్యూషన్స్ వాళ్ళు విన్న తర్వాత వాడి వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది చెప్తారు. ఏదో ఇట్స్ నాట్ జస్ట్ ప్రోడక్ట్స్ ఇచ్చేసి రావడం అయితే కాదు. అండ్ హైలైట్ ద బెనిఫిట్స్. మీరు ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ మీరు చెప్పే ఒక ప్లాన్ కానీ దాన్ని హైలైట్స్ చెప్పండి. ఈ అవకాశం తీసుకోవడం ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది చెప్పాలి. మా యొక్క ప్లాన్ లో ఇలా ఉంటుంది లీడర్స్, ఇలా ఉంటుందండి, ఇలా ఇలా ఈ మధ్యలో ఎంసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంసీఐ వచ్చింది, సో ఇప్పుడు ఎంసీఐ అనే కొత్త మన క్లబ్ అనేది పెట్టడం జరిగింది మన కంపెనీ. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఇమ్మీడియట్ ఇన్కమ్ అనేది కనిపిస్తోంది. సో ఇలా ఇలా చేసుకోవడం ద్వారా, ఇంత బిజినెస్ చేసుకోవడం ద్వారా మీకు ఇంత వస్తుంది, సో మీరు ఎంత బిజినెస్ చేసుకుంటే మీకు క్యాప్ అనేది ఇంత ఉంటుంది, సో ఎన్ నెంబర్ ఆఫ్ జాయినింగ్స్ అనేది చేసుకోవచ్చు, సో మీకు ఒక మంచి ఇన్కమ్ అనేది ఇమీడియట్ గా కనిపిస్తుంది. ఇప్పుడున్న హైలైట్స్ అనేది చెప్పాలి, హైలైట్ చేయాలి బెనిఫిట్స్ అనేవి. అండ్ ఫ్యూచర్ లో దీన్ని కంటిన్యూ చేసుకోవడం వల్ల 3 generations వస్తుంది, హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, మా ఒక మిడిల్ క్లాస్ కి ఉన్న కళలన్నీ కూడా నెరవేరితే, ఒక కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్, కంపెనీ ఆల్మోస్ట్ 3 times అనేది ఫారిన్ ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి, సో హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మనం దీనిలో ఇన్కమ్ పెంచున్న కొద్దీ కంపెనీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. సో ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి హైలైట్ చేయాలి. ఏదో క్లియర్ గా చెప్తున్నాను లీడర్స్, దిస్ ఇస్ నాట్ అ సెల్లింగ్ బిజినెస్, దిస్ ఇస్ అ షేరింగ్ బిజినెస్. నెక్స్ట్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, డోంట్ అవాయిడ్ దెమ్. ఎవరిని కూడా అవాయిడ్ చెయ్యొద్దు. అసలు ఆ పర్సన్, ఓకే మీరు ఇంత మాట్లాడారు, ఆ పర్సన్ నిజంగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అసలు ఏంటి ప్రాబ్లం? నిన్న నాకు ఒక కాల్ వచ్చిందండి, అంటే నేను వాళ్ళకి కాల్ చేశాను కడప లొకేషన్లో. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళకి యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నా, బట్ అతను రిజెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్. సో నేను ఇంతకుముందు కడప వెళ్ళాను, పులివెందులు వెళ్ళినప్పుడు కూడా అతను మీన్స్ ఇన్వైట్ చేశాను మీటింగ్స్కి, అతను వస్తానని కాల్ మాట్లాడతారు, వస్తానంటున్నారు, రావట్లేదు. సో నేను నిన్న కంప్లీట్గా ఫోన్ చేసి, సార్ ఇట్లా నిన్న రేపు కడపలో ఈ ఈవెంట్ ఉంది సార్, ఒకసారి వినండి,
దెన్ హీ ఆజ్ మీ, నన్ను అడిగాడు ఏంటి ప్రాబ్లం, నన్ను అంటే ఎందుకు ఇట్లా ఎన్నిసార్లు ఫాలో అప్ చేస్తున్నారు అంటే, నేను అతన్ని ఏం అనలేదు. అంటే అవతల పర్సన్ ఇరిటేట్ అయిపోతారు. మనం రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఫాలో అప్ అవసరం లేదు, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి, లేకపోతే వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అతనికి ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారు ఏంటి. ఫస్ట్ ఫోన్ చేయంగానే బిజినెస్ గురించి మాట్లాడకూడదు లీడర్స్. ఎలా ఉన్నారు సార్ ఏంటి, సో ఎలా మీరు అనిపిస్తుంది ఇప్పుడు, ఎలా ఉంది మీ జాబ్, మీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది, ఇలా మాట్లాడి ఏం లేదు సార్, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, సో మీ ఒపీనియన్ ఏంటి, సో ఇలా వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు అవతల పర్సన్ కొద్దిగా మనం కూల్గా మాట్లాడాలి. వాళ్ళు అసలు ఒకసారి విసుక్కున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఇరిటేట్ అవ్వకూడదు వాళ్ళ మీద. సో ఈ కాన్ఫిడెన్స్ అండ్ బిల్డ్స్, వాళ్ళకి నమ్మకం అనేది కల్పించాలి మనం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనము అవతల పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నాం, రిజెక్షన్ ఇస్తే వాళ్ళని అవాయిడ్ చెయ్యొద్దు. సో ఆ పర్సన్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, సార్ ఏం లేదు, అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి, సో ఇంతసార్లు ఫాలో అప్ చేస్తున్నాను కదా, అసలు మీరు ఎందుకు వద్దంటున్నారు, మీరు నో అన్నదానికి మీరు రీజన్ చెప్పట్లేదు. సో ఇందులో నేనేమైనా ఇంకా మనీ పెట్టించమంటున్నానా, కాదు, ఫ్రీ ఆఫ్ జాయినింగ్. అండ్ ఇందులో నేనేమైనా ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నానా, కాదు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఇంటింటికి వెళ్ళి సేల్ చేయమంటున్నానా, సో మార్కెటింగ్ చేయమంటున్నాను, ఇంటింటికి వెళ్ళి మా ప్రోడక్ట్ కొనండి అని చెప్పి చేయమంటున్నానా. ఏది చేయనప్పుడు మీకున్న కన్సర్న్ చెప్పండి అని అడిగితే అతను క్లియర్గా చెప్పారు. ఓకే, అతను అతని కన్సర్న్స్ అన్ని చెప్పి ఫైన్ మేడం అన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏమైంది, అతను ఎన్నిసార్లు నో 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 అన్నా కూడా ఓకే సార్ నో ప్రాబ్లం, సో ఇట్స్ జస్ట్ రిలేషన్షిప్ సార్, మనం ఒక ఫ్రెండ్స్గా మీన్స్ యూనో ఒక ఫ్రెండ్స్గా వెల్ విషెస్గా ఉందాము, సో బిజినెస్ ఏముంది సార్ పర్వాలేదు నో ప్రాబ్లం అని చెప్పి ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని అతనితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఎక్కడండి మీటింగ్ అని అడిగారు. అంటే ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ మనకి ఓపిక అనేది చాలా ఉండాలి, చాలా చాలా అవసరం. నెట్వర్క్ మార్కెటింగ్లో ఓపిక అనేది చాలా అవసరం. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా దాన్ని ఆపర్చునిటీస్గా తీసుకోవాలి, నో ప్రాబ్లం, నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఈరోజు ఈ పర్సన్ రిజెక్ట్ అన్నారని చెప్పేసి కంప్లీట్గా బిజినెస్ వదిలేయకూడదు. రిజెక్షన్స్ ప్రతి చోట ఉన్నాయి లీడర్స్, ఇట్స్ నాట్ ఇన్ ద బిజినెస్, లైఫ్లో కూడా రిజెక్షన్స్ చాలా ఉన్నాయి. మనం మూవ్ ఆన్ అవ్వట్లేదా, మనం ముందుకు వెళ్ళట్లేదా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, అండ్ బీ పర్సిస్టెంట్ బట్ స్మార్ట్. ఫాలో అప్ చేయాలి, కనెక్టెడ్లో ఉండాలి. అంటే వాళ్ళని ఊరికే ఇందాక నేను చెప్పినట్టు ఏంటి ప్రతిసారి మీరేంటండి రావట్లేదు, మీరేంటండి రావట్లేదు అసలు ఊరికే అని చెప్పి వాళ్ళని ఇరిటేట్ చేయకూడదు. వాళ్ళని ఫాలో అప్ చేయాలి. వాళ్ళని ఇరిటేట్ చేస్తే వాళ్ళు ఏమవుతారు అని అంటే, అబ్బా ఏంటి ఈయన ఊరికే ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఇది అవుతూ ఉంటారు. సో వాళ్ళని ప్రతిరోజు నిరంతరం, పర్సిస్టెంట్ అంటే నిరంతరం, సో ప్రతిరోజు మనము మాట్లాడుతూ ఉండాలి, ఒక మెసేజ్ పెట్టాలి వాళ్ళకి, ఎలా సరే ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్ బాగున్నారా, లేకపోతే ఒక 2 డేస్కి ఒకసారి ఏదైనా ఒక ఫార్వర్డ్ మన మంచి కొటేషన్ పెడుతూ ఉండాలి. సో మన స్టేటస్ వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసుకొని మన స్టేటస్ వాళ్ళు చూడాలి. సో ఎందుకు అంటే మనం చేసే ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అవతల పర్సన్కి కనిపించాలి. కనిపించాలి అంటే ప్రతిరోజు మీరు వీడియోస్, మీరు ఒక ఫొటోస్ పెట్టలేరు కదా, సో మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా చేయాలి ఆ పర్సన్ని. అండ్ మీరు చేసే ఒక బిజినెస్ టఫ్ అనేది వాళ్ళకి తెలియాలి. స్టేటస్ పెట్టాలి, స్మార్ట్గా వర్క్ చేయాలి. అంతేగాని ఒక ఇదిగా చేసి ప్రతిరోజు వాళ్ళ ఫోన్లు చేయడం, వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఓకే, ఈ పర్సన్ ఫైన్, ఓకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళని మనము ఫాలో అయ్యేలాగా, మనల్ని ఫాలో అయ్యేలాగా చేసుకోవాలి. అలా చేసుకోవాలి అని అంటే సార్ మీరు ఫాలో అవ్వండి, మీరు ఫాలో అవ్వండి ఇదని చెప్పకూడదు వాళ్ళని. బట్ మనల్ని ఫాలో అయ్యేలాగా ఎలా చేసుకోవాలి అంటే, మనం చేసే వర్క్, మనం చేసేవి ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో వాటిని ప్రమోషన్స్ లాగా వాడుకోవాలి. మన స్టేటస్లో, మన సోషల్ వెబ్సైట్స్లో పెట్టాలి. అండ్ కనెక్టెడ్, రెగ్యులర్ కనెక్ట్ టచ్లో ఉండాలి. అండ్ కన్సిస్టెంట్గా ఫాలో అప్ చేయండి. అంటే రోజు కాకుండా జస్ట్ ఒక వన్ డే, రోజు వచ్చి రోజు 2 రోజులకు ఒకసారి అతనికి ఫాలో అప్ చేయండి. ఇట్ బిల్డ్స్ అ రిలేషన్షిప్, దానివల్ల రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, నెక్స్ట్, స్టే పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి లీడర్స్. సో కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ కల్పించాలి, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మన ఎనర్జీ, మన నమ్మకం ఏంటంటే అవతల పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా చెయ్యాలి. ఆ ఫ్రీక్వెన్సీ,
మనం ఎంత హ్యాపీగా ఎంత హెల్దీగా ఉన్నాము అంటే ఎంత లైక్ జోవియల్గా లైక్ వాట్ ఎవర్ మీరు ఏ వర్క్ చేసినా సరే మీరు ఎంత ఇదిగా ఉన్నారో అవతల పర్సన్కి అంత ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ హై రిజల్ట్స్, లో ఫ్రీక్వెన్సీ నో రిజల్ట్స్ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇలా ఎప్పుడు కూడా మనం హై ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎస్, ఖచ్చితంగా మనకు ఉన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాం, బట్ అది బయట వాళ్ళకి తెలియకూడదు. అరే నాకు ఈరోజు ఈ సమస్య ఉంది, నాకు ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మన ఫేస్ లో కనిపించడం ద్వారా అవతల పర్సన్ కి మనల్ని ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా, అరే మేడం సరిగా లేరు, మేడం కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు, కొంచెం డల్ గా ఉన్నట్టున్నారు, మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు, ఈసారి కలిసినప్పుడు అడుగుదాంలే అని చెప్పేసి వాళ్ళ డౌట్ ని వాళ్ళతో క్యారీ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడూ కూడా మనం ఆ ఫేస్ లో ఫీలింగ్స్ అనేది చూపించకూడదు. మనకు ఉన్న ఏదైతే ఉందో ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయాలి, ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళే మనం ఎక్కువగా ఇదవుతూ ఉండాలి. రైట్. కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అవే మీటింగ్స్ అవే మీటింగ్స్ అవే మీటింగ్స్ అవే మీటింగ్స్ అనుకున్నా కూడా పర్వాలేదు, నేర్చుకుంటూ ఉండాలి. మార్కెట్ తెలుసుకోవాలి, ప్రోడక్ట్ తెలుసుకోవాలి, కస్టమర్ తెలుసుకోవాలి, కస్టమర్ నీడ్స్ తెలుసుకోవాలి, ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ తెలుసుకోవాలి, ఆ పర్సన్ కి ఏం కావాలో తెలుసుకోవాలి, ఏం నీడ్ అడుగుతున్నాడో తెలుసుకోవాలి, ఎలాగ చేంజ్ అవుతున్నాడో తెలుసుకోవాలి. కంటిన్యూస్ లెర్నింగ్ హెల్ప్స్ యూ స్టే అహెడ్. అంటే మీరు ప్రతి రోజు నేర్చుకోవాలి, ప్రతి నిమిషం నేర్చుకోవాలి, ప్రతి సెకండ్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి ఎంసీఐది ఎన్ని మీటింగ్స్ జరిగినాయి లీడర్స్. ఫస్ట్ కంపెనీ అవార్డ్ మన మెయిన్ లైవ్ జరిగింది, అండ్ ఆ తర్వాత కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది, ఆ తర్వాత సయ్యద్ సార్ పెట్టడం జరిగింది, అలా ఆల్మోస్ట్ కంపెనీ మేనేజ్మెంట్ పెట్టడం జరిగింది, మన వాళ్ళు మన లీడర్స్ పెట్టడం జరిగింది, అండ్ నిన్న కూడా మనం పెట్టుకోవడం జరిగింది టీమ్ మీటింగ్ అనేది కేవలం ఎంసీఐ గురించి. సో మరి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి మీటింగ్ కి మనము అటెండ్ అవుతుండడం ద్వారా కొత్త పర్సన్ కొత్త పాయింట్ ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. నైట్ 8 o'clock సెషన్స్ అవుతున్నాయి, మార్నింగ్ మనది అవుతుంది, మధ్యలో 6 o'clock లేదు. సో ఇలాంటప్పుడు నైట్ 8 o'clock సెషన్లో ప్రతిరోజు అదే సబ్జెక్ట్ అని చెప్పి మనం అనుకుంటే మనం ముందుకు ఎలా వెళ్తాం? మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి కదా. మీటింగ్స్కి అటెండ్ అయితే మనకి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. ప్రతిరోజు వింటేనే వినాలి. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి 2 రోజులు స్కూల్ మానేస్తాడా పిల్లాడు? మన పిల్లల్ని మాన్పించేస్తామా? ఎందుకు? అవే కదా అవే కదా అని చెప్పేసి వాళ్ళని రివైజ్ ఎందుకు చేయిస్తాం? ఎగ్జామ్స్ బాగా రాస్తారు అని. ఇక్కడ మన సక్సెస్ కూడా ఎగ్జామ్ లీడర్స్. అది బాగా ఉండాలి, రిజల్ట్ సూపర్. ఒక ఒక సక్సెస్ ఒక ఇది క్రియేట్ చేయాలి అని అంటే ప్రతిరోజు కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండాలి, బుక్స్ చదువుతూ ఉండాలి. ఇక్కడ నాకు తెలిసి బుక్ లెర్నర్స్ ఎక్కువ లేరు, ఒకళ్ళో ఇద్దరు తప్పించి. బుక్ లెర్నింగ్ ఉండాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్, బిజినెస్ ప్లాన్, అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్, ప్రతిదీ కూడా మనం ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏమైనా డబ్బులు పెట్టమంటున్నారా? ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరు పెట్టమనట్లేదు. జూమ్ లో జాయిన్ అవ్వడం, జస్ట్ ఐడి క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, డౌట్స్ ఉంటే అప్లయన్స్ అడగండి, టీమ్ కి చెప్పండి, నెక్స్ట్ సక్సెస్ తీసుకోండి. సక్సెస్ ఇస్ జస్ట్ లైక్ అన్ ఎగ్జామ్ లీడర్స్. అది మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. లాస్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యే ముందు ఫస్ట్ మనకి మనం కేర్ తీసుకోవాలి. హెల్త్ పరంగా, టైం పరంగా, మైండ్ సెట్ పరంగా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ యువర్ హెల్త్, యువర్ మైండ్ సెట్ అండ్ టైమ్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ అసెట్స్. ఇవే మనకున్న ఆస్తులు. మన హెల్త్ బాగుండాలి, మన మైండ్ సెట్ బాగుండాలి, మన టైం అనేది చాలా బాగుండాలి. టైం, ఈ హెల్త్ అండ్ మైండ్ సెట్ బాగుంటే ఆటోమేటిక్గా టైం బాగుంటుంది, ఎందుకంటే ఈ రెండు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. టైం అంటే ప్రతిరోజు సమయం అంటే నిమిషాలు అలా కాదు. మనం జీవించే ప్రతి క్షణం కూడా అది ఒక టైం. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీతో ఉండాలి. ఇవే మనకి ఆస్తులు. మీరు గమనించినట్లయితే నేను ఏ మీటింగ్ లో కానీ ఎక్కడ కానీ మీరు ఎవరు ఫోన్ చేసినా గుడ్ మార్నింగ్ మేడం అంటానా, లేకపోతే గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి ఎలా ఉన్నారు అని అంటారా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఎలా మాట్లాడతానో అవతల పర్సన్ కి అలాగే మాట్లాడాలి అనిపిస్తుంది. సో ఈ హెల్త్, మైండ్ సెట్ అండ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కొద్దిగా కేర్ తీసుకోవాలి. మన పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ వాడుకోవాలి, ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. హెల్త్ కూడా కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం బిజినెస్ తో పాటు మన ఇంటిని, పర్టికులర్గా లేడీస్కి వస్తే ఇంటిని కూడా చూసుకోవాలి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో
Take care of yourself first. Your health, mindset, and time are your greatest assets. Take care of your personal well being. So, be a solution provider, leaders, not just a seller. Focus on impact, not on income. Result. Small actions lead to big result. చిన్న చిన్న యాక్షన్స్ ఈ రోజు మనం చేయడం రేపొద్దున ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది ఇస్తాయి. సో నమ్మండి, కమిటెడ్గా ఉండండి, దాన్ని ముందుకి తీసుకెళ్ళండి. బిలీవ్, కమిట్ అండ్ డెలివర్. సక్సెస్ మనదే. రైట్? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.